హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇళయ దళపతి విజయ్ గారు నటించినటువంటి సినిమా జననాయకన్ మూవీ అయితే రిలీజ్కి అయితే నోచుకోవడం లేదనమాట. ఎందుకంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి అయితే సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రొడ్యూసర్స్ వారిని అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు సెన్సార్ బోర్డులోనే మెంబర్స్ ఒక ఆయనకి హెల్త్ ప్రాబ్లం అని ఆయన సెలవు పెట్టారు. 20 డేస్ తర్వాత మీరు రండి అంటే మళ్ళీ 20 డేస్ తర్వాత వీళ్ళు అప్లై చేశారు. సెన్సార్ బోర్డు నుంచి మాకు సర్టిఫికేట్ కావాలా, మేము రిలీజ్ చేయాలి, దాదాపుగా 400 నుంచి 500 కోట్ల వరకు ఈ సినిమా ఖర్చు పెట్టామంటే సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే మీ సినిమాలోని కొన్ని పొలిటికల్గా డైలాగ్స్ కొన్ని కాంట్రవర్షియల్గా ఉన్నాయి. సో మేమైతే ఒక రివ్యూ మీటింగ్ అయితే చేసాము. సో దీనికి ఒక 20 నుంచి 30 డేస్ వరకు అయితే టైం పడుతున్నాయి. సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకుండా మమ్మల్ని తిప్పుకుంటున్నారు అనేది ప్రొడ్యూసర్ వాదన. ఇక ఇళయ దళపతి విజయ్ గారు పొలిటికల్ పార్టీ పెట్టింది మనందరికీ తెలిసిన విషయమే. ఈ పొలిటికల్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన సతీమణి అక్కడే ఉన్న కోర్టులోని నా భర్త నుంచి విడాకులు కావాలని అయితే పిటిషన్ వేసింది. ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేసింది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, వేరే ఆమె మోజులో పడి మమ్మల్ని దూరం పెట్టాడు అనేది అయితే ఉందన్నమాట. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె ఎవరు అని తీవ్రమైన విమర్శలు అయితే గురవుతున్నాయి అన్నమాట. అక్కడ ఇళయ దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ మాత్రం గట్టిగా వాదిస్తున్నారు అవన్నీ ఫేక్ న్యూస్, అతనికి ఏ హీరోయిన్తో అఫైర్ లేదని వెల్లడించారు. కానీ కట్ చేస్తే విజయ్ గారు మాత్రం ఒక ఇన్నోవా కార్లో ఇళయ దళపతి విజయ్ త్రిష సేమ్ కలర్ డ్రెస్లో వచ్చి ఒక పెళ్లికి అటెండ్ కావడం చాలా వైరల్ అయిపోయింది అనమాట ఆ వీడియో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అతని కుమారుడు సంజు కూడా అతని ఇన్స్టాగ్రామ్ అయితేనేమి అతన్ని అన్ఫాలో చేసి వాళ్ళ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇక పొలిటికల్గా చాలా నిరాశ మిగిలించింది. అదేవిధంగా ఇక్కడ సినిమా రిలీజ్ కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. దాదాపుగా భరణం కింద 250 కోట్ల వరకు పోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆయన నివసిస్తున్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఇల్లు, ఆ ఇంట్లో కూడా నాకు సగం భాగం ఉందని ఆయన సత్యమణి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఇలా ఉంటే తమిళనాడులో కొన్ని నెలలు ఉంటే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో బీజేపీ నుంచి స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపి బీజేపీని ప్లస్ మన టీవీకే పార్టీ అధినేతని పొత్తు పెట్టుకొని ఇళయ దళపతి విజయ్ గారికి 40 సీట్లు ఇచ్చి డిప్యూటీ సీఎంగా చేస్తామనేది అయితే ఒకటి రూమర్ అయితే నడుస్తుంది, ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. సో ఇవన్నిటిని ఫేస్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇళయ దళపతి విజయ్ గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే ఒక గ్రాండ్ ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా కానీ ఒక బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అన్నమాట. ఆయనకి పొలిటికల్గా ఎటువంటి సపోర్ట్ లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేసెస్ చేశారు. వాళ్ళ తల్లిని తిట్టించుకున్నారు, ఆయన భార్యని, పిల్లల్ని అమ్మన బూతులు తిట్టించుకున్నాడు. సో ఇళయ దళపతి విజయ్ గారు కూడా సేమ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిలదొక్కున్నాడో అక్కడ ఇళయ దళపతి గారు అంతకి డబుల్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు సినిమా రిలీజ్ కాలేదు, ఫైనాన్షియల్ పర్సనల్ లైఫ్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి ఇంతకి బీజేపీ ప్లస్ టీవీకే పార్టీ పొత్తు కుదురుతుందో లేదో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇళయ దళపతి విజయ్ ఫ్యాన్స్ అయితే మొక్కని దేవుడు లేడు, మాకు సినిమా రిలీజ్ కావాలి, పొలిటికల్గా ఆయన సక్సెస్ కావాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారు అనమాట. ఇది ఇప్పుడుండే ప్రజెంట్ ఇళయ దళపతి గారి సిచ్యువేషను. సో ఈయన బయటికి పర్సనల్ లైఫ్ నుంచి జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుందో లేదో, అదేవిధంగా పొలిటికల్ పార్టీ సక్సెస్ అవుతుందో లేదో కూడా మీరు అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.